కశ్యపుడు దయ వలన అసితుడు పుట్టాడు. ఈ అసిత మహర్షి హ్మ్, తీర్థయాత్రలకు వెళ్తూ తండ్రితో చెప్పి కశ్యపుడితో, "తండ్రి నాకు తీర్థయాత్రలు చేయాలనుంది. తీర్థయాత్రలకు వెళ్తున్నానని" చెప్తాడు. తీర్థయాత్రలకు వెళ్తూ గంగా, యమున, సరస్వతి సంగమం ప్రయాగరాజ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ గంగా నదిలో అప్పుడు అక్కడ ఉండగా ఒక దంపతులు వస్తారు. అక్కడ స్నానం చేస్తారు. అందులోకి వాళ్ళ పిల్లవాడొస్తాడు. వాళ్ళని చూసి ముచ్చటపడి, "అయ్యో! నాకు సంసారం లేదు. నాకు బిడ్డ లేడు" అని అనుకుంటాడు. అప్పుడు, "అయ్యో! నేను ఇలా అయిపోతున్నానేంటి? నేను తీర్థయాత్రలకు కదా వెళ్దాం అనుకుంటున్నాను. తపస్సు కదా చేయాలనుకుంటున్నాను" అని చెప్పి "గురుదేవా నన్ను రక్షించని" దండం పెట్టుకుంటే కశ్యపుడు ప్రత్యక్షమవుతాడు అసితుడి దగ్గరికి. అప్పుడు, "తండ్రి, నేను ఇలాగా ఒక జంటను చూసి బిడ్డ కావాలని అనుకుంటున్నాను" అని అంటే, "నువ్వు ఈ గంగా యమున సంగమం దగ్గర తపస్సు చెయ్యి 100 ఏళ్ళు" అని చెప్తాడు. అప్పుడు 100 ఏళ్ళు తపస్సు చేస్తాడు. అప్పుడు కృష్ణ మంత్రాన్ని జపించని ఈ కశ్యప మహర్షి అసితుడికి చెప్పి మాయమైపోతాడు. అప్పుడు అసితుడు 100 ఏళ్ళు ఈ కృష్ణ మంత్రాన్ని జపం చేస్తే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు అసిత మహర్షికి. అప్పుడు నా కృష్ణుడు అంటాడు, నువ్వు ఇక్కడ గంగాజలాన్ని అర్ఘ్యంగా నాకు 3 సార్లు కృష్ణాయ నమః అని వదిలిపెట్టు. అప్పుడు నీకు బిడ్డ పుడతాడు అర్ఘ్యంలోంచి" అని చెప్తాడు. అలాగే చేస్తాడు అసితుడు. అర్ఘ్యాన్ని 3 సార్లు కృష్ణుడికి సమర్పిస్తాడు. ఆ అర్ఘ్యంలోంచి చేతిలోంచి ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుడుతూనే 8 ఏళ్ల పిల్లవాడిగా మారిపోతాడు. మెడలో రుద్రాక్షలతో, చెవికి రుద్రాక్షలతో పుడతాడు. సుగంధంతో పుడతాడు. ఎలా పుట్టాడంటే జలశక్తితో, మంత్రశక్తితో, తపశ్శక్తితో పుట్టాడు. అందుకే ఆ పిల్లవాడికి శాండిల్యుడని పెట్టారు. ఆయనే శాండిల్య మహర్షి.